కూడా ఏర్పాటు చేయాలి. అది మదర్సా లాంటిది కానీ, లైబ్రరీ లాంటిది కానీ, ఏదో ఒక విధానం వారు విద్య నేర్చుకోవడానికి, ఒక స్త్రీ యొక్క ఆలిమాను పెట్టడం కానీ, ఏదో ఒక విధంగా వారు విద్య నేర్చుకోవటానికి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత జమాతుల మీద ఉంటుంది సోదరులారా. అలాగే చాలా మంది పిల్లల్ని వెంట తీసుకొని వస్తారు. మనం గమనించింది, పిల్లలు పాపం నమాజ్కి వస్తారు, వాళ్ళు కూడా పిల్లలందరినీ వెనక లాగేస్తారు, వెనకల ఇల్లు నిలనుకోమని అంటారు. వాళ్ళేమో ముందు పక్క నమాజ్ చదువుతుంటే పెద్దలు, వెనకలేమో పిల్లలు వారి పాలు కొట్టుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. పిల్లలు మస్జిద్కు తీసుకురాండయా. టర్కీ దేశంలోనైతే పిల్లలు మస్జిద్కు రావడానికి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. మస్జిద్లో ఆట వస్తువులు పెట్టారు, వారి కోసం కంప్యూటర్లు పెట్టారు సపరేట్ గా, వాళ్ళు మస్జిద్కు రావాలని. ఇక్కడ పిల్లలు మస్జిద్లకు వస్తూ ఉంటే ఏం చేస్తారు, వెనకాల దొబ్బేస్తారు లాస్ట్ లైన్ లో. ఏం పెద్దలు మీ పక్కన నిలబెట్టుకోండి, పిల్లలందరినీ ఒకే చోట పెట్టకుండా ఇద్దరు పెద్దోళ్ళ మధ్యన ఒక పిల్లోడిని పెట్టుకోండి. ఇద్దరు పెద్దోళ్ళ మధ్యలో ఒక పిల్లోని నడుకుంటే వాడేం అల్లరి చేయడు. ఒకవేళ చేసిన తర్వాత అలవాటు అవుతుంది. పిల్లల్ని తీసుకెళ్లి లాస్ట్ లో పడేస్తారు, వాడు ఒక రకాత్ అవుతాడు, రెండో రకాతుకు బయటకు వెళ్ళిపోతాడు. పిల్లలకి ఏం విద్య నేర్పిస్తున్నాం? ఇవన్నీ అజ్ఞానపు చర్యలు. ఇవన్నీ కూడా స్త్రీలను మస్జిద్కు రానికపోవడము, పిల్లల్ని ఏడో లాస్ట్ లైన్లు దొబ్బేయటము, ఇవన్నీ కూడా అజ్ఞానపు చర్యలు. నిజంగా జ్ఞానం ఉన్నవారు, తక్కువ ఉన్నవారు చేసే పనులు కావి. అలాగే సోదరులారా, ఇంట్లో పిల్లలుంటే తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించుకోవాలి. పొద్దునే స్కూల్ టైం అయిందంటే వాళ్ళకి చక్కగా ఎలప్పుడు వేడినీళ్లు గాంచి, వాళ్ళకి చక్కగా స్నానం చేపించి, టిఫిన్ రెడీ చేసి, క్యారీ రెడీ చేసి, బ్యాగ్ రెడీ చేసి, తల దువ్వి బట్టలేసి చక్కగా బడికి పంపిస్తారు. ఈ శ్రద్ధ మస్జిద్ విషయంలో ఏమైంది? నమాజ్ విషయంలో ఏమైంది? నమాజ్ విషయంలో ఎందుకు తీసుకోరు? అజాన్ రాగానే రే వెళ్ళు ఉజు చేసుకో మస్జిద్కి వెళ్ళని ఎందుకు తల్లిదండ్రులు సాగనంపడం లేదు? ఇంకా మొక్కై వంగనిదే మానవి వంగున అని పెద్దలు చెప్పారు. కావున సోదరులారా, చిన్నప్పుడే వాడు నమాజుకు రాకపోతే ఇంకా ఏ విధంగా వాడు పెద్దలను గౌరవిస్తాడు? ఏ విధంగా వాడు ఆరాధన సద్భావన ఎలా పుడుతుంది? కావున ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మన పిల్లలను కూడా మస్జిద్కు దగ్గర చేయాలి, మన స్త్రీలను కూడా మస్జిద్కు దగ్గర చేయాలి. మస్జిద్తో సంబంధం ఏర్పడిందంటే వాళ్ళలో మార్పు వస్తుంది. పిల్లల్లో గాని, ఆడవాళ్ళలో గాని, మగవాళ్ళలో గాని మస్జిద్తో సంబంధాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. సోదరులారా, అల్లా యొక్క కారుణ్యం మస్జిద్కు దూరం అయితే అల్లా కారుణ్యానికి దూరం అయినట్లే. చూడండి, మనము మస్జిద్లోకి వస్తూ దువా చదువుతాం, అల్లాహుమ్మా ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్. అర్థం ఏంటి? ఓ అల్లా, నా కోసము నీ కారుణ్య ద్వారాలు తెరువు. అబ్వాబ రహ్మతిక్. కారుణ్య ద్వారాలు ఎక్కడున్నాయి? మస్జిద్లో ఉన్నాయి. జుమ్మా రోజున దైవదూతలు ఎక్కడ నిల్చుంటారు? ద్వారాల దగ్గర నిల్చుంటారు. ద్వారాల దగ్గర ఎందుకు నిల్చుంటారు? లోపలికి వచ్చే వాళ్ళ మీద కారుణ్యం కురుస్తుందండి. లోపలికి వచ్చే వాళ్ళ మీద కారుణ్యం కురుస్తుంది. కారుణ్యం ఎక్కడుంది? మస్జిద్లో ఉంది. అందుకోసమే చూడండి, టాబ్లెట్ వేసుకున్నా పాపం నిద్ర రాదు. రాత్రి అంతా నిద్ర లేదండి అని అంటూ ఉంటారు. ప్రశాంతత దూరమైంది. హరాం సంపాదన, హరాం పనులు, పాప పనులు అన్ని. టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు. కానీ మస్జిద్కి వచ్చాడు అనుకో, చల్లగా గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటాడు. కారణం ఏంటి? అల్లా యొక్క రహ్మత్ కురుస్తూ ఉంటుందండి. మరి ఆ రహ్మత్కు దూరం కావడానికి కారణం ఏంటంటే జ్ఞానం. మస్జిద్ యొక్క ఔన్నత్యం ఏంటంటే మీరు మస్జిద్లోకి వస్తే అల్లా యొక్క కారుణ్యంలోకి వచ్చినట్టు. మరి మన సోదరులు ఏం చేస్తారంటే రావటమే బయట రోడ్లో నుంచి ఫోన్ మాట్లాడుకుంటా వస్తారు. ఇంకా దువ్వాలే ఏమిలే. ఎందుకంటే మనిషి నమాజ్ చదువుతున్నాడు, నమాజ్లో ఏకాగ్రత లేదు. నమాజులో చేతులు కట్టుకున్నా అంటే ఆడ వ్యాపారం అట్లా పోయింది, డబ్బులు వాడికి ఇవ్వాలా, ఈడికి ఇవ్వాలా, అది మర్చిపోయా, ఇది మర్చిపోయా, ఆ వస్తువు తేలేదు, ఈ వస్తువు తేలేదు, ఇవే తిరుగుతూ ఉంటాయి మైండ్ లో. కారణం ఏంటంటే ఇవి ఏవైతే ఆర్కాన్లు ఉన్నాయో అవి పాటించడం వల్ల మస్జిద్లోకి అడుగు పెడతానే ఏం దువా చదవాలి, ఉజు చేసుకునేప్పుడు ఏ దువా చదవాలి, ఉజు తర్వాత ఏం చదవాలి, ఉజు చేసుకున్న తర్వాత సమయం ఉంది 2 రకాతులు నమాజ్ ఏమిలే. రావటమే ఫోన్ మాట్లాడుకుంటా వస్తాడు, ఆ దువా ఎగిరిపోయింది. రెండోది ఉజు చేసుకుంటా చెవు ఇట్టే పెట్టుకొని ఉజు చేసుకుంటా ఉంటాడు. ముందు కడగాల్సింది వెనకాల, వెనకడగాల్సింది ముందు, ఈ విధంగా తారుమారు చేసేస్తాడు. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మస్జిద్ నమాజ్ అయిపోయింది, చేసుకున్నాడు కదా, ఇంకా ఆయన పోయేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటా పోతాడు, పోయేటప్పుడు కూడా దువా చదవడు. ఇక ఎక్కడ నుంచి అతనికి నమాజులో ఏకాగ్రత ఉంటుంది చెప్పండి?
మజీద్ యొక్క అదాబులు, మజీదు యొక్క మర్యాదలు ఉన్నాయండి. ఆ మజీదు యొక్క మర్యాదలు మనం ఖచ్చితంగా కాపాడాలి. కావున సోదరులారా, మజీదులోకి వచ్చేటప్పుడు దువా చదివి రావాలి. దైవదూతలు వారి కోసం దువా చేయడం అనేది జరుగుతుంది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహకు అతి ప్రియమైనటువంటి స్థలాలు మస్జిదులు, అసహ్యకరమైనటువంటి స్థలాలు బజార్లు. మనము మస్జిదులకి టక్క టక్క ఉజు చేసుకుని వచ్చి టక్క టక్క కాగి పొడిసినట్టు 2 రకాతులు నమాజ్ చదువుకొని మళ్ళీ టక్క 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 వెళ్ళిపోతా ఉంటాం. మస్జిదులో ఉండడానికి మనసు ఒప్పట్లేదు. శైతాను తిరిగే బజార్లో మాత్రం గంటల గంటలు మనం గడుపుతున్నాము. ఇది సరైనటువంటి విధానం కాదు. సమయం చిక్కినప్పుడు, తీరిక చిక్కినప్పుడు ఖచ్చితంగా మస్జిద్కి రావాలి. ఎప్పుడు వస్తున్నామండి చెప్పండి? జుహర్ నమాజ్ 4 రకాతులు అయితే ఏ 3 రకాతులోనో ఏ 4 రకాతులోనో సలాం చెప్పే ముందు వచ్చి కలుసుకుంటాం. ఏంటి లాభం? అజానవగానే ఉజూ చేసుకొని మజీదుకు వచ్చి సున్నతులు చదువుకో, సమయం ఉంది దువా చదువుకో, ఖురాన్ చదువుకో, జిక్ర్ చేసుకో. దాని ద్వారా ఎంత? అజాను ఇకామత్ మధ్యలో చేసే దువా రద్దు చేయబడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక ఘనత ఉందండి మస్జిద్కు రావడం వల్ల. కానీ మనము మన సమయాన్ని రావడమే ఫోన్తో వస్తున్నాం, పోవడమే ఫోన్తోనే పోతున్నాము. ఎక్కడ మనకు పుణ్యం వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా. కేవలం మస్జిద్కు నేను శుక్రవారం మాత్రమే వస్తాను, రంజాన్కు మాత్రమే వస్తాను అని ఎవరైతే అంటారో వారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారంలో శుక్రవారం మాత్రమే నీకు స్వర్గం ఇస్తాను, మిగతా 6 రోజులు నరకంలో పెడతాను అంటే మీకు ఒప్పుదలేనా? వారం శుక్రవారం మాత్రమే మళ్ళీ జన్నతులో పెడతా, మిగతా 6 రోజులు జహన్నంలో కాలుస్తాను అని అల్లా అంటే మీకు సమ్మతమేనా? మరి నమాజ్ చదవకపోతే నరకమే. కాలు లం నకు మినల్ ముసల్లిన్, ఎందుకు మీరు నరకంలో కాలిపోతున్నారని స్వర్గవాసులు అడిగితే మేము నమాజ్ చేయలేదు అని అంటారు. నమాజ్ చేయని వాడికి నరకమే గతి. శుక్రవారం మాత్రమే నువ్వు నమాజ్ చేస్తున్నావా, రమజాన్ లో మాత్రమే నువ్వు చేస్తుంటే అలాంటి నమాజు అల్లాహకు ఇష్టం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూటల నమాజు మన మీద ఫర్జు చేశాడు. ఈ విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి సోదరులారా. కాబట్టి నీవు శాశ్వతంగా ఖాలిదీన ఫీహా, శాశ్వతంగా స్వర్గంలో ఉండాలనుకుంటే 5 పూట్ల నమాజ్ చేయి. శుక్రవారం మాత్రమే చేసావనుకో అది నీకు ఎలాంటి లాభము లేదు సోదరులారా. అలాగే మస్జిదును పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా. చూడండి, ఎంతసేపు చాలా మంది మోజిని తిడతా ఉంటారు. ఆడ పేపర్ ఏంటి, ఆడ దుమ్ము ఏంటి, ఆడ బూజు ఏంటి, తోయాలని తెలియదా, జీతం ఇస్తలేదా, ఇవన్నీ 100 చెప్తుంటాం. నీకు లేదా బాధ్యత? నీకు లేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి మజీదులో పడినటువంటి దుమ్మును దులిపినా కూడా దానికి బదులు అల్లాహ్ స్వర్గాన్ని ఇస్తాడని హదీసు ఉంది. మరి మజీదులో మన కళ్ళ ముందర పేపర్లు కనబడినా, చెత్త చెదారం కనబడినా, ఏదైనా డస్ట్ కనబడినా అట్టే చూసి వెళ్ళిపోతా. మోజినే తీయాలా? నువ్వు తీస్తే తీయకూడదా? సోదరులారా, ఒక్కసారి మనం ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా. మనందరి బాధ్యత కూడా మజీదును శుభ్రంగా పెట్టడం. చాలా మంది దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే, చాలా మందికి సిగరెట్లు, బీడీలు, గుట్కా, కైని, ఆన్స్, పానబరాకు, నమిలే అలవాటు ఉంటుంది. అలాంటి వారు ఆ చెడు వాసనతో అట్టే వచ్చి పక్కన నమాజ్ చదువుతుంటారు. ఆ పక్కన నిలబడుకునే వాళ్ళకి చాలా డిస్టర్బ్. పాపం పక్కన నిలబడుకోలేదు, అసహ్యం. అదొకటైతే. రెండోది, ఉల్లి వెల్లుల్లి హలాల్ అవి తినియే మస్జిద్కు రావద్దని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబితే, హలాలైన వస్తువులే తిని మస్జిద్కు రావద్దంటే కుల్లు ముష్కరిన్ హరాం, మత్తు కలిగించే ప్రతిదీ హరామేని ప్రవక్త గారు చెప్పారు. అది బీడీ గాని, సిగరెట్ గాని, కైని గాని, గుట్కా గాని, ఆన్సు, పానబరాకు ఏదైనప్పటికీ కూడా అవన్నీ జోబిలో పెట్టుకొని అట్టే నమాజ్ చదువుతున్నారు. ఎంత నీచం అంటే, హరాం వస్తువులు నీ ఒంటి మీద పెట్టుకొని నువ్వు అట్టే నమాజ్ చదువుతున్నావు అంటే నీ హృదయంలో ఏ పాటి తక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. తర్వాత అవన్నీ కూడా సిగరెట్ ముక్కలు, బీడీ ముక్కలు బాత్రూమ్లలో మూలలు పడేసి ఉంటారు. నీ ఇంట్లో అలాగే చేస్తావా? నీ ఇంట్లో బాత్రూంలో నువ్వు అట్టే చేస్తావా? ఇదే మస్జిద్కు నువ్వు ఇచ్చే విలువ? ఇదే మస్జిద్కు నువ్వు ఇచ్చే గౌరవం? అల్లా యొక్క ఇంటికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇక్కడే అర్థమైపోతుంది మన తక్కువ ఏ రేంజ్ లో ఉందో. కావున సోదరులారా, అలాంటి వాటికి మనము ఖచ్చితంగా చెడులకు దూరంగా ఉండాలి. మస్జిదును పరిశుభ్రంగా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఊర్లో లేనప్పుడు
ఊర్లో లేనప్పుడు ఎంతో మంది చనిపోయినారు, సహాబాలు జనాజా చదువు వేసి పూడ్చిపెట్టేశారు. ప్రవక్త గారు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి జనాజా ఎవరికి చేయలేదు. కానీ ఆ మజీదులో ఒక ముసలావిడ కసు ఊడ్చేది, ఆమె చనిపోయింది. ప్రవక్త గారు వచ్చిన తర్వాత తెలిసింది ఆమె చనిపోయిందని. ప్రవక్త మోసల్లా వారు ఆవిడ కనిపించట్లేదంటే చాలా రోజులేదు ఆమె చనిపోయింది అన్నారు. అరే మరి ఆ మాట నాకెందుకు చెప్పలేదని హుటిన వెళ్ళిపోయి ఆమె కబర్ దగ్గరికి పోయి ఆమె జనాజా నమాజ్ చదివి ఆమె దువా చేసి వచ్చారు మోసల్లా వారు. అలాగే సౌదీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మజీద్ ఇచ్చాడు. ఆ మజీదు కన్స్ట్రక్షన్ జరుగుతోంది మన ఇండియాలో. ఇది ఒక షేక్ చెప్పినటువంటి వృత్తాంతము. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆయన రాలేదు, డబ్బులు పంపించాడు, ఇక్కడ చూసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. కానీ ఒకరోజు ఆయన కళ కనిపించింది. ఆ కళ ఏమిటంటే, ఆయన ఏ సంకల్పంతో మజీద్ ఇచ్చాడు, ఇలాంటి గృహమే స్వర్గంలో నాకు అల్లా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో అతను కట్టిస్తున్నాడు. కానీ ఆ కళలో అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఆయనకి ఇల్లు దొరికినట్టు కళ కనిపించింది. అల్హమ్దులిల్లా. కానీ ఆయన గృహం పక్కన మరొక ఇల్లు కూడా ఉంది. అయితే ఆయన కళ కనిన తర్వాత అర్థం కావట్లేదు, నా గృహం పక్కన అల్లా ఇంకొక ఇల్లు పెట్టాడు స్వర్గంలో, ఎవరిది ఇది అర్థం కావట్లేదు. అయితే ఆయన దాని తర్వాత ఒకరోజు అడిగాడు, ఏమండి నేను ఇచ్చిన మజీదులో కేవలం నా డబ్బులే వాడుతున్నారా, ఇంకా ఎవరైనా చందా ఇచ్చారన్నారు. లేదండి మీ డబ్బులే వాడుతున్నాం, ఎవరిది ఒక్క రూపాయి లేదు. లేదా సరే మరి ఏంటి అర్థం కావట్లేదని చెప్పేసి ఆయన కొంతకాలం మజీద్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత అంతా చూశాడు. చూస్తే మజీదు పక్కన చిన్న గుడిసె పూరిపాక ఉంది, ఒక ముసిలావడ ఉంది. ఆ ముసిలావడ ఎవరని అడిగాడు ఆయన, అక్కడ పనిచేస్తున్న బాధ్యతదారుల్ని. ఆమె ఇక్కడ ఉంటుందండి, ఎవరు లేరు, ఆమెకి పాపం ఆమె ఒక్కటే ఉండేది అని చెప్పారు. అల్హమ్దుల్లా మన మజీదు ముందర ఏదైనా చెత్తా చెదారం ఏం పడినా కూడా రోజు డైలీ ఊరుస్తూ ఉంటుంది. ఈ మజీదు పనిచేసేటప్పుడు మాకు మంచి చెడ్డ నీళ్లు, కాఫీ, టీ కూడా ఇస్తా ఉండేదండి. ఈ విధంగా ఆమె అల్లా దయవల్ల అల్హమ్దులిల్లా అట్లా ఉందని చెప్పారు. అప్పుడు అరబీ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి ఆమెతో మాట్లాడించాడు. అమ్మా ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే మంచి చెడ్డలు అని చెప్పింది. ఆమె ఒక ముస్లిం, ఎవరు దిక్కులేరు, పాపము ఏదో పని చేసుకుంటూ అల్లా దయవల్ల జీవితం గడుపుతుంది అన్నమాట. అప్పుడు స్వర్గంలో నేను అల్లా నాకు ఒక ఇల్లు ఇచ్చినట్టు కల చూశాను, కానీ ఆ ఇంటి పక్కన మరో ఇల్లు ఉంది, బహుశా అది నీది అయి ఉంటానని నేను అనుకుంటున్నానని చెప్పేసి ఆయన అరబీలో చెప్పించాడు. అప్పుడు ఆవిడ అనింది, ఈ కళ నీకు ఎప్పుడు వచ్చిందని. నాను కళ నాకు ఒక 5 రోజుల క్రితం వచ్చిందని చెప్పారు. అదే 5 రోజుల క్రితం అదే కళ నాకు కూడా వచ్చిందని చెప్పినాను. సుబ్హానల్లా. సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఇల్లును పరిశుభ్రంగా పెట్టినందుకు ఎంత పుణ్యం అంటే ప్రవక్త గారు అన్నారు, దుమ్ము పడినా దాన్ని తీసినా కూడా అల్లా నీకు స్వర్గం ఇస్తాడని చెప్పడం జరిగింది. అంతటి ఔన్నత్యం ఉంది. మరి మోర్జినే చేయాలి, అతన్నే గదురుకుంటాం, అతన్నే తిడతాం, ఏం మనకు చేతులు లేవో, మనం చేస్తే తప్ప. శుక్రవారం రోజు ఒకడే కష్టపడతా ఉంటాడు పాపం, ఏం సహకరిస్తే తప్ప. సోదరులారా, మజీదు అనేది చాలా పవిత్రమైనది, దాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. ఇక దాని తర్వాత మజీదు ద్వారా జరగాల్సినటువంటి పనులు. నిజంగా చెప్పాలంటే ప్రవక్త గారి కాలంలో మజీదు కట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరిగాయి మజీద్ ద్వారా. యుద్ధ సన్నాహాలు మజీదులోనే జరిగేటి, ఎవరన్నా కొట్లాడుకునే తీర్పులు మజీదులోనే జరిగేటి, ఏదన్నా బైతుల్ మాల్ వచ్చిన పంపిణీ మజీదులోనే జరిగేది, ఎవరన్నా పేదలు వస్తే మజీదులో పడుకోబెట్టేవాళ్ళు, మజీదులోనే తినిపించేవాళ్ళు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు, విద్య నేర్చుకోవడము, ఖురాన్ నేర్పించడము, మదరసా అన్ని మజీదులోనే జరిగాయి. ఈ రోజు కేవలము 5 పూట్ల నమాజ్ చేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం మనం, ఏ కార్యక్రమాలు జరగట్లా. సోదరులారా, మజీదు ద్వారా మనము మొట్టమొదటిగా దావా పని చెయ్యాలి. దావా పని జరుగుతుంది, ప్రవక్త గారి కాలంలో జరిగింది. సుమామా బిన్ అసాల్ యమన్ దేశపు రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత సుమామా బిన్ అసాల్ ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అని ఆదేశం ఉంది. అలాంటి సుమామా బిన్ అసాల్ దొరికాడు. మజీద్ నబవీల స్తంభానికి కట్టేశారు. ప్రవక్త ముసల్లా, సుమామా ఏంటి నీ యొక్క ఉద్దేశం చెప్పనగానే, నా ఉద్దేశం ఏమి లేదు, నేను ఇస్లాంలోకి రాను, నాకు ప్రపంచంలోనే అసహ్యకరమైన ప్రదేశం మదీనా, నాకు మానవులందరి లెక్కల అసహ్యకరమైన ముఖం మీది. ప్రవక్తకు అంటున్నాడు ఈ మాట.
అంతటి భావం ద్వేషం కలిగినటువంటి సుమామ 3 రోజులు కూడా ఇదే మాట చెప్పాడు. 3వ రోజు తర్వాత వదిలేయండి సుమామ అని చెప్పారు మౌసల్లల్లాహు వారు. కానీ ఆ వ్యక్తి వెళ్ళి పక్కనే కాలంలో వెళ్ళి స్నానం చేసి వచ్చి కలిమా పఠించాడు. మజీదు అతన్ని మార్చేసింది. ముస్లింలు నమాజ్ చదివే విధానం, దువాలు చదివే విధానం, ఖురాన్ చదివే విధానం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఐక్యత, వాళ్ళ బోధనలు, వాళ్ళు చేసుకునే మంచి మంచి విషయాలు, బోధించుకునే విషయాలు, ఇవన్నీ చూసి అతను మారిపోయాడు. ఇలాగే ఒక వ్యక్తి, ఒక హిందూ సోదరుడు అడిగాడు. ఆయన ముంబైలో ఒక ముస్లిం ఇంట్లో డ్రైవర్ గా పనిచేసేవాడంట. ఆయనతో పాటు మసీదుకి వెళ్ళేవాడంట. కానీ కలిమా పలకలేదు అతను. అతను 2 నమ్ముతాడు, హిందుత్వాన్ని నమ్ముతాడు, ఇస్లాం నమ్ముతాడు. అలాగా రాజంపేటకు వచ్చి అతను టిఫిన్ కొట్టు పెట్టుకున్నాడు. గురువు గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను పాత బస్ స్టాండ్ మసీదుకి వెళ్ళాను. అయితే నా చేతిలో కాశీ దారం చూశారు. చూసి హిందూ మసీదులోకి ఎందుకు వచ్చావురా నువ్వు అని చెప్పేసి అన్నారు. లేదండి, నేను ఎప్పటి నుంచో ముంబైలో ఉన్నప్పుడు వెళ్తున్నాను, అక్కడ నన్ను ఊరు ఆపలేదు, ఇక్కడ మీరు ఆపుతున్నారు ఏంటంటే, రే నువ్వు కత్తనా కూడా చేయించుకోలేదు, ఎట్టొస్తావు నువ్వు మసీదులోకి అని చెప్పేసి అతన్ని బయటకు దొబ్బేశారు. ఎంతటి అజ్ఞానం అనేది ప్రజల్లో ఉంది. ఏ కత్నా చేయించుకోకపోతే మసీదులోకి రాకూడదా? ఇస్లాం స్వీకరించకపోతే మసీదులోకి రాకూడదా? ముష్రిక్కులు, అవిశ్వాసులు మసీదులోకి రాకూడదా? రావచ్చు. సోదరులారా, సుమామా బిన్ అసాల్ ఎవరు? కరుడు గట్టిన తిరస్కారి, ముస్లిములను తీవ్రంగా నష్టపరిచినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మసీదు నబవీలో కట్టేయలేదా? నజిరా నుండి క్రైస్తవుల బృందం వస్తే ప్రవక్త ముహమ్మద్ వారు వారితో డెబిట్ చేయలేదా? అలాగే అబ్బాస్ రదియల్లాహు వారు అబూ సుఫియాను తీసుకొని మసీదు నబవీకి తీసుకురాలేదా? సోదరులారా, ముస్లిమేత సోదరులు వారు, క్రైస్తవులు గాని హిందువులు గాని ఎవరైనప్పటికీ కూడా వాళ్ళను మసీదుకు తీసుకురావాలి. అప్పుడే దావా పని జరుగుతుంది. వాళ్ళు మనం చేసే నమాజ్ చూస్తారు. మనం నమాజులు కాలు భుజం కలిపి కులం మతం భేదం ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమానంగా అల్లాహ్ని ఆరాధించడం వాళ్ళు చూస్తారు. మనం ఎలాంటి మంచి విషయాలు బోధిస్తున్నామో వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము విగ్రహాన్ని మొక్కుతున్నట్టే వాళ్ళు కూడా అడిగి గోడలు మొక్కుతున్నారేమో అనుకుంటున్నారు. మసీదుకు వస్తే అన్ని విషయాలు అర్థమైతాయి వాళ్ళకి. తీసుకురావాలి. నువ్వు ముష్రికు, నువ్వు రాకూడదు, నువ్వు కాఫీర్, నువ్వు రాకూడదు, నువ్వు హిందూ, నువ్వు రాకూడదు, నువ్వు క్రైస్తవుడు, నువ్వు రాకూడదు. ఇది అజ్ఞానపు మాటలు. ఒక కొత్తగా ఇస్లాం స్వీకరించిన సోదరుడు కూడా జామియా మసీదుకి వెళ్తే ఆ పిల్లలను కూడా ఆపేశారు. నువ్వు కత్నా చేసుకోలేదు కదా, నువ్వు రావద్దు మసీదుకి అని అన్నారు. చూడండి ఎంత అజ్ఞానమో. కావున సోదరులారా, మసీదు ద్వారా దావా పనులు జరగాలి. తర్వాత సోదరులారా, మసీదులో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. అంటే వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా అతను ఖురాన్ దొరకాలి, సహీ బుఖారీ దొరకాలి, సహీ ముస్లిం దొరకాలి, ఇబ్నే మాజా దొరకాలి, నసాయి, అబూదావుద్ లాంటి గ్రంథాలు అతనికి అందుబాటులో ఉండాలి. అక్కడ ప్రాంత వాసులు ఉర్దూ మాట్లాడితే ఉర్దూ, తెలుగు మాట్లాడితే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషు, ఏ భాషలో అయితే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ ను ప్రజలకు అందుబాటులో పెట్టాలి. అలాగే సంవత్సరానికి ఒకసారి కానీ లేదా నెల కానీ ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో ఎగ్జిబిషన్లు పెట్టాలి. అంటే బ్యానర్లు పెట్టి ఆ బ్యానర్ల ద్వారా ప్రజలకు మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మసీదు ద్వారా ఫీల్డ్ వర్క్ జరగాలి. ఇమాం సాబుని తీసుకొని కమిటీలో కొందరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నమాజ్ రాని వారికి నమాజ్కు వచ్చేలా చేయాలి. ఎవరైతే రోజాలు ఉండట్లేదో వాళ్ళకు రోజాలు ఉండేలా చేయాలి. ఎవరైతే మసీదుకు దూరంగా ఉన్నారో వాళ్ళు మసీదుకు వచ్చేలా చేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు మసీదు చేయాలి. ఓన్లీ కట్టుకొని లైట్లు తగిలించుకొని మా మసీదు పెద్దది అని చెప్పేసి ఆడ పెట్టుకుంటే ఎలాంటి లాభము లేదు. ప్రవక్త గారి కాలంలో అన్ని జరిగేవి మసీదులో. రేషన్ పంపిణీ కావచ్చు, అనాథులకు వితంతువులకు సహాయం చేయడం కావచ్చు. అలాగే ఈరోజు చూడండి, అల్హమ్దుల్లా కడపలో ఒక మసీదులో ఒక హిందూ మహిళ ఆమె భర్తకు ఆపరేషన్ చేయాలి. ఎక్కడెక్కడో జరిగింది పాపం, ఎవరు సహాయం చేయలేదు. అల్లా దయ వల్ల కడపలో మన గురువు గారు అవకాశం ఇప్పించారు. ఆ మసీదులో ఎలా చేస్తే 30,000 డబ్బు అయింది. ఆ 30,000 తీసుకెళ్లి ఆపరేషన్ చేసుకుని వచ్చింది. భర్త కోలుకున్న తర్వాత ఇద్దరు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఏం చేస్తున్నాం సోదరులారా? మసీదులు పెట్టుకొని మాది పెద్దది అనుకుంటే అవుద్దా? ఇస్లాం ధర్మాన్ని ఇలా నడపాలి ముందుకి. ఒక హిందూ సోదరుడికి ఏదైనా మన ముస్లిం యొక్క సంస్థ తరపున సహాయం చేస్తే వాడు సచ్చిన మేలును మర్చిపోతాడా? ఇస్లాం పట్ల ఎంత మంచి అభిప్రాయం అతనికి ఏర్పడుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి ఇస్లాం అంటే అది ఇది అని చెప్పేసి టీవీల్లో న్యూస్ లో ఇస్లాం అంటే గిట్టని వారు ఓను ప్రచారం చేస్తున్నారు. ఈ మచ్చలు, ఈ బురదలు తొడపాల్సిన బాధ్యత మన మీద లేదు? ఉంది సోదరులారా.
కావున ఖచ్చితంగా మనం మజీదు నుండి అనేక యొక్క పనులు చేయాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే హిజామా క్యాంపులు పెట్టాలి, అర్థమైందా? అలాగే వచ్చేసి ఇప్పుడు కొత్తగా విజిట్ టు మై మస్జిద్ అని కొన్ని ప్రోగ్రాములు చేస్తున్నారు హైదరాబాద్ నుండి. అలాంటి యొక్క ప్రోగ్రాములు కూడా మనం పెట్టాలి. అలాగే సోదరులారా, ఇంకా ధార్మిక యొక్క మదర్సాలు గాని, ఖురాన్ కాంపిటీషన్లు గాని, రంజాన్ లో ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు గాని, ఇవన్నీ పెట్టి ప్రజల్ని ఆకర్షింపచేసి ప్రజల్లో మార్పు తీసుకురావాలి. అప్పుడు జమాత్ డెవలప్ అవుతుంది. పెద్ద మజీద్ కడితే జమాత్ డెవలప్ కాదు, పెద్ద మదర్సా కడితే జమాత్ డెవలప్ కాదు. ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తామో అప్పుడు జమాత్ డెవలప్ అవుతుంది. సోదరులారా, సత్కార్యాలకు సంబంధించి, మంచి పనులకు సంబంధించి ఏమైనా కూడా మజీదులో చేయొచ్చు. అల్హమ్దుల్లాహ్. తర్వాత సోదరులారా, మజీదు యొక్క మర్యాదలు ఏమిటంటే, మజీదుకు వచ్చినటువంటి వ్యక్తి వుజూ చేసుకుని 2 రకాతులు నమాజ్ చేయాలి. నేరుగా వచ్చి మజీదులో కూర్చోవడాన్ని ప్రవక్త గారు అసహించుకున్నారు. కాబట్టి 2 రకాతులు నమాజ్ చదువుకోవాలి. దాని తర్వాత సోదరులారా, మజీదులో పెద్దగా అరవకూడదు, మాట్లాడకూడదు. అలాగే మజీదులో ప్రాపంచిక విషయాలు మాట్లాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకానొక కాలం రానున్నది, మజీదులలో ప్రాపంచిక విషయాలు చర్చించుకుంటారు, అప్పుడు ప్రపంచం వినాశనంలో ఉందని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే సోదరులారా, పోయిన వస్తువుల గురించి ప్రకటన చేయకూడదు. వ్యాపార లావాదేవీల గురించి, రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఇలాంటి ఇతరత్ర విషయాల గురించి మస్జిదులలో చర్చించకూడదు. సోదరులారా, ఇవి మస్జిదుల యొక్క మర్యాదలు. దాని తర్వాత చివరి మాట చెప్పి ముగిస్తాను. సోదరులారా, మస్జిదును నడిపేవారు ముష్రికులు అయ్యి ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి మాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తౌబా 17-18 ఆయతులు అల్లాహ్ తాలా చెప్పాడు, ముష్రికులు మస్జిదులు నడపడానికి అర్హులు కారు. వారు తమ విశ్వాసం గురించి స్వతహాగా వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, మేము మా దేవి దేవతల ఆరాధన వదిలిపెట్టమని. అలాంటి వారు మస్జిదులను నడపడానికి అర్హులు కారు. ఈ రోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి అనంటే, మనము మల్లంపేట అనే ఒక గ్రామం ఉందండి, ఆ గ్రామానికి వెళ్ళాం. ఏదో మస్జిదులో ఏమి జరగట్లేదు, పాపం ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒకసారి తెలుగులో చెప్పండి అని అంటే వెళ్ళాం. వెళితే ముందుగా మస్జిద్ ప్రెసిడెంట్ కలిసాం. రేపు జుమ్మా. మనం ఏం చేస్తాం, గురువారం నైట్ వెళ్ళాం. వెళితే ఆయన దగ్గర ఇంటికి వెళితే ఆయన ఇంటి ఎంట్రన్స్ లోనే ఆంజనేయుల ఫోటోలు పెట్టున్నాడు. తర్వాత రేపు జుమ్మాకు మేము వస్తాం, తెలుగులో బయాన్ ఉంటుంది రాండి అంటే, లేదంటే నేను రేపు గంగమ్మ కాడికి పోవాలి, పని ఉన్నదని చెప్పేసి ఆ మనిషి ముక్కుపడి ఉన్నదని చెప్పాడు. ఇలాంటి ఉన్నాయండి. దర్గాలను మొక్కేవాళ్ళు, సమాధులను మొక్కేవాళ్ళు, తాయెత్తులు వేసుకునే వాళ్ళు, దారాలు వేసుకునే వాళ్ళు ఈరోజు మస్జిదులు పెద్దలై కూర్చొని ఉన్నారు. అలాంటి వారు వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో చెప్పాడు. అలాంటి వారు అనర్హులు మస్జిదులు నడపడానికి. అవును, ఈ రోజు మస్జిదుల్లో ఇమాములే తాయెత్తులు చుడుతున్నారు, మస్జిదులో ఇమాములే దారాలు వేస్తున్నారు, మస్జిదులు పెద్దలుగా ఉన్నవారే మస్జిదులు మెట్ల మీద కూర్చొని సిగరెట్లు తాగుతున్నారు. ఇవన్నీ కూడా మన కళ్ళారా చూసాం, రాష్ట్రమంతా తిరుగుతున్నాం కాబట్టి. అంతటి దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి. అలాంటి వారు మస్జిదులు నడపడానికి అర్హులు కారు. స్వతహాగా ఎవరైతే బాబాలను, ఔలియాలను మొక్కుతూ దారాలు, తాయెత్తులు వాటిని నమ్మకం పెట్టుకున్నారు, అలాంటి వారు అర్హులు కారు. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, 18వ ఆయతులో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి నమాజు స్థాపించి జకాతు స్థాపించి అల్లాహ్కు భయపడుతున్నారో వారు మస్జిద్ నడపడానికి అర్హులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. ఇక్కడ కేవలం అల్లాహ్కు భయపడాలి. వీడికేంటి, పొద్దున్నే రోడ్డు మీద నిమ్మకాయ చూసినా భయమే, మిరపకాయ చూసినా భయమే, కోడిగుడ్డు చూసినా భయమే, ఎంట్రుకల దారం చూసినా భయమే, పిల్లెదురు వచ్చిన భయమే, కుక్కెదురు వచ్చిన భయమే, ఎవడు తుమ్మినా భయమే, అన్ని భయమే. ఇంత షిర్కు భయం హృదయంలో పెట్టుకొని మస్జిదుకు పెద్దలుగా చలామణి అవుతుంటారు. అలాంటి వారు ఎవరైతే షిర్కుకు భయపడతారో, ఎవరైతే దర్గాలను మొక్కుతారో, ఎవరైతే సమాధులను మొక్కుతారో, ఎవరైతే షిర్కు వస్తువుల మీద నమ్మకం పెట్టుకుంటారో అలాంటి వారు మస్జిదులు నడపడానికి అర్హులు కారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరిచాడు. సోదరులారా, వలం యఖ్ష ఇల్లల్లాహ్, కేవలం అల్లాహ్కు మాత్రమే భయపడే మోమిన్లు అల్లాహ్ యొక్క గృహాలను నడపడానికి అర్హులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున సోదరులారా, ఇప్పటి వరకు మనం మస్జిదుకు సంబంధించిన అనేక విషయాలు విన్నాము కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి.
కేవలం మజీదులు నామసూత్రంగా ఉండిపోకూడదు. దాని ద్వారా ఉమ్మత్ ప్రయోజనం పొందాలి. అప్పుడే అల్హమ్దులిల్లా మనం చేసే పని అల్లా దగ్గర ప్రతిఫలానికి నోచుకుంటుంది. అల్లాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనందరికి స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.